చాలా సంతోషకరమైన వార్త. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు ఒకటే మాట చెప్పాం, ఈ రోజు అదే మాట మీద నిలబడ్డాం. ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని పర్యవసానం ఎన్నికలు అయ్యింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రాన్ని ఒప్పించి మొట్టమొదట ఫుల్ కెపాసిటీతో ఈ పరిశ్రమ రన్ అవ్వాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనగానే 1650 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయడం అనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ లో 10,500 కోట్ల రూపాయలు మరలా కష్టాలన్నీ కూడా అధిగమించడానికి మరలా ఫుల్ కెపాసిటీతో ఈ ప్లాంట్ రన్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రం అధికారిక ప్రకటన రేపటిలో జరగబోతున్న తరుణంలో